నిజామాబాద్ కామారెడ్డిలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాసేపట్లో విడుదల కానున్న ఫలితాలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ముగియడంతో కూడా కౌంటింగ్ దానికి సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆర్మూరు అదేవిధంగా కామారెడ్డి డివిజన్ పరిధిలో మొత్తం 20 మండలాల్లో 275 గ్రామ పంచాయతీలో కూడా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ కామారెడ్డి డివిజన్ పరిధిలో చూసుకుంటే మనం కామారెడ్డి డివిజన్ పరిధిలో 134 పంచాయతీలు 1020 వార్డు సభ్యులకు గాను అక్కడ కూడా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనల నిమిత్తం మిగతా చోట్ల కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అక్కడ ప్రశాంతంగా పోలింగ్ ముగిసిన పరిస్థితి కనబడుతుంది. కౌంటింగ్ దానికి సంబంధించి కూడా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇటు ఆర్మూరు డివిజన్ దానికి సంబంధించి చూసుకుంటే ఆర్మూరు డివిజన్ పరిధిలో కూడా మొత్తం 141 పంచాయతీలు 1011 వార్డుల దానికి సంబంధించి కూడా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కౌంటింగ్ దానికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. దీంతో అభ్యర్థులు కూడా ఉత్కంఠ అనేది అంతకంతకు పెరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్మూరు అదేవిధంగా ఈ కామారెడ్డి డివిజన్ పరిధిలో చాలా వరకు కూడా మేజరు గ్రామ పంచాయతీలు 15 నుంచి 18 వరకు మేజరు గ్రామ పంచాయతీల్లో కూడా అంటే అసెంబ్లీ ఎన్నికలను కూడా అక్కడ తలపించిన పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా ఒక్కో పంచాయతీలో 70 లక్షల నుంచి 1.5 కోటి వరకు కూడా ఖర్చు అయిన నేపథ్యంలో ఈ మేజర్ గ్రామ పంచాయతీలో ఎవరు గెలుస్తారన్నది కూడా ఒక ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో కౌంటింగ్ సెంటర్ల వద్ద కూడా అభ్యర్థుల దానికి సంబంధించి వారి మద్దతుదారులు కూడా హంగామా అనేది సందడి అనేది ఇప్పటికే మొదలైందని చెప్పుకోవాలి. మనం చూసుకోవచ్చు విజువల్స్లో కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో కౌంటింగ్ సెంటర్ల వద్ద కూడా అభ్యర్థుల దానికి సంబంధించి మద్దతుదారులు ఇప్పటికే వారు హంగామా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరు గెలుస్తున్నారు అన్నది ఒక ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో ప్రధానంగా టఫ్ పొజిషన్ ఉన్న దానికి సంబంధించి పంచాయతీలో మాత్రం ఒక ఉత్కంఠమైన వాతావరణం నెలకొందని చెప్పాలి. ఎందుకంటే నందిపేట ఆర్మూరు డివిజన్ పరిధిలో ప్రధానంగా నందిపేటలో కూడా కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుందని చెప్పుకోవాలి. దానికి సంబంధించి కూడా మద్దతుదారులు దానికి సంబంధించి బరిలో ఉన్న అభ్యర్థుల మద్దతుదారులకు సంబంధించి కూడా వారు కొంత ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కొందరు అభ్యర్థులు దానికి సంబంధించి ఏజెంట్లని లోనికి అలౌడ్ చేశారు, తమని అలౌడ్ చేస్తలేరు అన్నది కూడా దీనికి సంబంధించి అభ్యర్థులు దానికి సంబంధించి మద్దతుదారులు కౌంటింగ్ సెంటర్ వద్ద కూడా అలౌడ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో కూడా అంటే ఉద్రిక్తంగా ఉన్న పంచాయతీల దానికి సంబంధించి కూడా ఇక్కడ ఇప్పటికే భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా మాత్రం అభ్యర్థులు దానికి సంబంధించి మద్దతుదారులు మాత్రం కొంతమంది అభ్యర్థులు దానికి సంబంధించి ఏజెంట్లని లోనికి పంపించారు, తమను పంపించట్లేదు అన్నది కూడా కొంతమంది ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా నందిపేట, వెల్మల్, అంకాపూర్తో పాటుగా ఇటు కామారెడ్డి డివిజన్ పరిధిలో కూడా మరో 4 పంచాయతీల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. అక్కడ కూడా పోటీ రసవత్తరంగా ఉన్న పంచాయతీలలో కూడా కొంత ఉత్కంఠమైన వాతావరణం నెలకొంది. ఎవరు గెలుస్తారా ఎవరు ఓడతారు అన్నది కొంత ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమైంది. మరి కొద్దిసేపట్లో కూడా ఫలితాలు వెల్లడించిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్నది మాత్రం కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఆర్మూరు అదేవిధంగా కామారెడ్డి డివిజన్ పరిధిలో ఉన్న కౌంటింగ్ దానికి సంబంధించి అప్డేట్స్.